హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో నోరూరించే చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ ఫిష్ ఫ్రై మరింత టేస్టీగా రావాలంటే నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి, ఓకేనా. ఫిష్ ఫ్రై కోసం నేను 1 kg ఫిష్ని తీసుకున్నాను. ఇలా ఫిష్ ఫ్రై కోసం ఇలా సన్నగా కట్ చేయించుకోవాలి. ఫిష్ని సాల్ట్ వేస్తూ 3-4 టైమ్స్ ఇలా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలండి. అయితేనే ఫిష్ నీసు వాసన రాకుండా ఉంటుంది. లేదు నార్మల్గా ఒక్కసారి కడిగేసి మళ్ళీ అలా ఫ్రై చేశారనుకో తినలేము. నీసు వాసన వస్తాయి చేపలు. నీళ్ళలోనే ఉంటాయి కదా, ఏం వాసన వస్తాయని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా స్మెల్ మాత్రం ఉంటుంది. ఇలా వైట్గా వచ్చే వరకు మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మసాలా ముద్దని రెడీ చేసుకుందాం. మసాలా కోసం 1 స్పూను కారం, మీ స్పైసెస్ని బట్టి మీరు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకొని 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకోండి. చేపలు కడిగేటప్పుడు సాల్ట్ వేసి 3-4 టైమ్స్ కడిగాం కదా, అందుకోసం. ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఫిష్ మరింత క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసానండి. రైస్ ఫ్లోర్, కార్న్ఫ్లోర్ వేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే కొద్దిగా గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఫిష్ ఫ్రైలో కంపల్సరీ ధనియాల పౌడర్ ఉండాలండి. ఇంకా హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మసాలా ముద్దని కలుపుకుంటూ కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మసాలాని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మసాలా ఫిష్కి మంచిగా పట్టే దానిలాగా ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి మసాలా. ఇంకా ఈ మసాలాని ఒక్కొక్క ముక్క ఫిష్కి మంచిగా పట్టించాలి. ప్రతి ముక్కకి ఇట్లా మంచిగా రబ్ చేస్తూ మంచిగా పట్టించాలండి. పట్టిస్తేనే ఫిష్కి మంచి మసాలాలన్నీ మంచిగా పడతాయి. ఇలా పట్టించి 1 అవర్ వదిలేసేయాలి. ఇంకా ఇది 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఫిష్కి మంచిగా మసాలాలు పట్టేశాయి. నేను 2 మెథడ్స్లో చూపిస్తాను ఇలా ఫ్రై ఎలా చేసుకోవాలో. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనంకి మొత్తం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసి ఒక్కొక్క ముక్కని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా స్లోగా పెట్టుకోండి, ఆయిల్ చేతులకు చిత్తుతుంది. స్లోగా ఇలా పెట్టేసుకొని ఓపికగా ఫ్రై చేసుకోవాలండి. అయితేనే క్రిస్పీగా మంచిగా వస్తాయి. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ మంచిగా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్మూత్గా టర్న్ చేసుకోవాలి, లేదంటే ఫిష్ ముక్క విరిగిపోతుంది. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ముక్క మంచి ఫ్రై అయిందో లేదో ఇలా గోల్డ్ కలర్ వచ్చిందంటే ఫిష్ ముక్కకి మసాలాలు మంచిగా పట్టి మంచిగా ఫ్రై అయిందని అర్థం. ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా 2 మెథడ్ ఇది. ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కంటే ఎక్కువ తీసుకుంటాం కదండి, ఫిష్ కోసం అయితే కొంచెమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం దేంట్లోకి వాడడానికి ఉండదు కాబట్టి కొద్దిగా తీసుకోండి. తీసుకొని వేడయ్యాక అందులో ఫిష్ ముక్కను వేసేసి మంచిగా క్రిస్పీగా వేపుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ మంచిగా ఫిష్ ముక్కని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో నోరూరించే ఫిష్ ఫ్రై రెడీ. చారులోకైనా, రసంలోకైనా, పప్పు చారులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. సైడ్లోకి
ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా చేసుకోండి. సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఓకేనండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై అండి.